తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. అయ్యా చేయండి చేయండి. ఇద్దరలా పర్లేదు. మీరు క్లాప్స్ కొడదాం అందరం. అమ్మగారు డోర్ తెరవండి, డోర్ తెరవండి, డోర్ తెరవండి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. అందరం క్లాప్స్ కొడదాం. 5 స్టార్. మరి 5 స్టార్ మరి స్టార్. ముందు అమ్మా మీరు అందరూ పైకి వచ్చేయండి, మెట్ల మీద వచ్చేయండి. ఎక్కలేని వాళ్ళు ఇక్కడ నిలబడండి. 2వ తరగతి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ తీసుకెళ్ళి అమ్మ బ్యాగ్ తీసుకోండి. ఎవరైనా అమ్మ దగ్గర బాగా పట్టుకోండి. రండి. క్లాప్స్ కొడండి. లాక్ వేసాను. లాక్ వేయలేదా? అందరూ పదండి. లైట్ చేయండి.
ఈ యొక్క దినమునందు సంఘము క్వైర్ వారు పాడినటువంటి పాటలు వినినప్పుడు చాలా ఆనందించాను. ఎందుకనంటే ఈ యొక్క సేవ జీవితంలో దేవుడు చేసిన ఉపకారం బట్టి ఒక ప్రణాళికాబద్ధంగా వారు పాటలు సమకూర్చి చక్కనైనటువంటి స్వరములతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించినటువంటి విధము మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసింది అని చెప్పుటకు సంతోషిస్తున్నాం. అటువంటి గొప్ప సేవా జీవితము విశ్వాసరాయ్ గారు శ్రీకాకుళం పట్టణంలోను, శ్రీకాకుళం జిల్లాలోను, వేరే ప్రాంతాలలోను నిర్విరామముగా దేవుని యొక్క సేవ చేస్తూ సేవకులమైనటువంటి మాకు విశ్వాసరాయ్ గారు వారి కుమారులు ఒక మాదిరిగా ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో విశ్వాసరాయ్ గారిని గూర్చి ఒక 2 మాటలు చెప్పి నా శుభాలు నేను ముగిస్తాను. విశ్వాసరాయ్ గారి యొక్క జీవితంలో నేను కనిపెట్టినటువంటి మొదటి విషయం ఏదంటే ప్రార్థనా జీవితం. గొప్ప ప్రార్థనా పరులు. నాతో అంటారు, కరుణాకర్ గారు, మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడండి, మన పక్షాన దేవుడు ఉన్నాడండి, ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి తన ప్రార్థన అనుభవాన్ని తెలియజేశారు. వారికి ఎంత ప్రార్థన అనుభవం ఉందో బైబిల్ మిషన్ విశ్వాసులు వాళ్ళని చూసినప్పుడు నేను తెలుసుకున్నాను. ప్రార్థన అనేసరికి గమనించండి, ఈ బైబిల్ మిషన్ విశ్వాసులు మోకరించగలిగిన వారు మోకరిస్తున్నారు, లేచి నిలువబడుతున్నారు, ప్రార్థనతో ఏకీభవిస్తున్నారు. ఇలాంటి తర్ఫీదు ఎవరి నుండి వాళ్ళు పొందుకున్నారంటే మా విశ్వాసరాయ్ గారి ద్వారా. గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా. నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా. మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే. మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే ప్రభువా. వాక్యం బోధించుంటారు. 32 సంవత్సరాల పరిచర్యలో ఎంతమందికి బాప్తిస్మ ఇచ్చుంటారు. 32 సంవత్సరాల పరిచర్యలో ఎంతమందికి వివాహాలు జరిపించుంటారు. 32 సంవత్సరాలు ఈ పరిచర్య జీవితంలో ఎంతమందికి పేర్లు పెట్టుంటారు, ఎంతమందికి అక్షరాభ్యాసం దిద్దించుంటారు, ఎంతమందిని ఇదిగో ప్రయోజకులుగా చూసుంటారు. 32 సంవత్సరాల పరిచర్య సేవా జీవితంలో ఎంతమంది కలత చెంది కన్నీళ్లు కార్చి లేదా వేదన చెందుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించుంటారు. ఎంతమందిని ఆదరించి ధైర్యం చెప్పుంటారు, ఎంతమందిని పోషించుంటారు, ఎంతమందిని ఇంకా ప్రత్యేకమైనటువంటి రీతిలో అలాంటి ఆత్మీయ స్థితిలో నడిపించుంటారు. దాన్ని ఊహించుకుంటే చాలా అమూల్యమైనటువంటి పరిచర్య దైవజనుని ద్వారా దేవుడు జరిగించుకున్నాడు అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదు. భవానిపేట గ్రామంబునా కనుగుల వారి వంశంబునా అనురాగరావు తండ్రి గారు, నారాయణమ్మల తల్లి గారు,
పుణ్యగర్భంబున ఆ ఆ ఆ 24/8/1957 తేదీన ఈ జగతిలో జనియించే తినాధరావు నామంబున దినదినము ప్రవర్ధమానమై చక్కగా ప్రేమతో పెరుగుచుండే త్రినాథరావు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రణాళికలో ఉన్నారు కాబట్టి సొగసైన రూపం చక్కని శిథిలాసం. విశ్వాసరాయ గారికి అమ్మగారికి డాక్టర్ అందుకోసమే పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే డాక్టర్. ఆ డాక్టర్ పాడైపోయిన అవయవాలు బాగు చేస్తారు. ఈ డాక్టర్లు గట్టిగా విశాఖ గారు వారి కోడళ్ళు కూడా రండి. 3 కొడుకులు 3 కోడళ్ళు కుమార్తె కూడా ఉంటే రండి. మోషే 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 ఓకే దేవుడు మోషే గారు రండి. మీరు ఒక్క మాట మోషే గురించి నేను చెప్తాను. ఒకే ఒక మాట. మా సంఘంలోకి వాక్యం చెప్పడానికి వచ్చారు మోషే. ఒక మాట వినండి, ఈ మాట వినండి. నేను ప్రత్యేక కూడికి పెట్టాను తైలాభిషేక ప్రార్థన అని. ఆ ప్రార్థనకు వచ్చి మంచి వాక్యం అందించారు. ఈయన వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా సంఘంలో ఒక అమ్మాయికి స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. ఆవిడ ఏడ్చింది. నాకు రాదనుకున్నాను అయ్యగారు, ఎవరో అయ్యగారిని తీసుకొచ్చి వాక్యం చెప్పించారు, మీరు ఆయన తల మీద నూనె పోసి ప్రార్థించారు. ఆ రోజు నాకు విశ్వాసం వచ్చింది. అది లైవ్లో ఉంటుంది.